బాబు పెంచము అన్నావు బాబు బాబు ఓ చంద్రబాబు అమ్మా నీకు 18,000 అమ్మా నీకు 15,000 అయ్యా నీకు 18,000 గోవిందా గోవిందా బాబురా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఉన్నటువంటి నేపథ్యం ఒకసారి మనం గమనిస్తే, గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నికల ముందు చెప్పిన హామీలే కాకుండా చెప్పనటువంటి అనేక హామీలను కూడా అమలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా 4 సంవత్సరాలు కలిపి 50,000 ఇస్తామన్న ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు కూడా 67,500 ఇవ్వటం జరిగింది. 67,500 ఇస్తామని మనం చెప్పలే, కానీ చెప్పనటువంటి పథకాన్ని కూడా మనము ఇంకా బెటర్గా చేసినాం. అలాగే అనేక పథకాలు చెప్పనటువంటివి, ఉచిత పంటల బీమా, ఇలాంటి పథకాలు ఏవి కూడా గతంలో చెప్పలేదు మనం. కానీ చెప్పకుండానే అనేక కొత్త కొత్త పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముందుకు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరంపరని చంద్రబాబు గారు కూడా ఈరోజు కొనసాగిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఏంటి ఆ కొనసాగించడం? గతం నుంచి మనం ఒకసారి గమనిస్తే చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అడ్డగోలు దోపిడీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడతా ఉంటారు. ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి పథకాలు ఏంటి? సూపర్ 6 అన్నాడు ఆయన. సూపర్ 6 పథకాలు అనేవి అమలు చేశాడో లేదో పక్కన పెడితే, కొత్తగా కొన్ని పథకాలను చంద్రబాబు గారు అమలు చేస్తున్నారు. ఆ పథకం పేరే బాదుడే బాదు. గతంలో చంద్రబాబు చెప్పిన మాటే బాబు ష్యూరిటీ, బాదుడు గ్యారంటీ అన్నటువంటి పథకంలో భాగంగా చెప్పనటువంటి స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దాని కొనసాగింపే ఈరోజు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇదేంటి దౌర్భాగ్యం మీద నాకు అర్థం కాదు. చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఏ మీటింగ్కి వెళ్ళినా చెప్పేవాడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, 5 సార్లు పెంచారని చెప్తా ఉండేవాడు. 5 సార్లు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది ఎంత? యూనిట్ పైన కేవలం 50 పైసలు. కానీ అదే చంద్రబాబు గారు 2 దఫాల కరెంటు ఛార్జీలు పెంపుకే నవంబర్ నుంచి వచ్చినటువంటి బిల్స్లో యూనిట్కి ₹20 ఎక్స్ట్రా వచ్చింది. మరి ఇప్పుడు డిసెంబర్ నుంచి వచ్చే బిల్లుకి యూనిట్కి ₹70 యాడ్ అయ్యి వస్తుంది. అంటే ఈ 2 నెలల్లోనే యూనిట్కి ₹3 పెంచినటువంటి ఘనత. ఇది డొమెస్టిక్ కనెక్షన్ స్కీమ్కి. ఇంకా ఎక్కువ యూనిట్లు కాల్చే వాళ్ళకి ఇంకా అదనం అది బాదుడి మీద బాదుడు. అది ఒక బాదుడే బాదుడు కాదు, వీర బాదుడు కార్యక్రమం. ఏంటిది నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క పథకం ఆయన చెప్పింది అమలు చేస్తున్నాడా? పైపెచ్చి ఆయన చెప్తున్న మాటలు ఖజానా ఖాళీగా ఉంది, నన్ను ఏడు చేయమంటారని చెప్పి. ఏం నీకు తెలియదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి, ఖజానా పరిస్థితి ఏంటో మీకు తెలియదా? మీరు ఎన్ని అప్పులు చేసి ఎలా ఖజానాని సంకనాకించేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు మీకు తెలియదా? ఇలాంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేయటమా? ఒక్కరంటే ఒక్కరు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? రైతుల పరిస్థితి చూడండి ఎలా ఉంది. పెట్టుబడి సాయం ఇస్తానన్న వ్యక్తి ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ తీసేశాడు. కనీసం ఇప్పుడు వర్షాలు పడి ధాన్యం తడిసిపోయి మొలకెత్తే పరిస్థితి ఉన్న కనీసం ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ లేదు ఇప్పటి వరకు. ఎలా కొంటాం, ఏమిటి, రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు అన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉందా ముఖ్యమంత్రి నుంచి కానీ వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కానీ? మాటలు పెద్ద పెద్ద మాటలు, ఆకాశానికి ఎత్తేసే మాటలు, చంద్రుడి మీదకి మార్స్ మీదకి మీకు తీసుకెళ్ళిపోతామన్న మాటలు, అసంబద్ధమైనటువంటి రివ్యూలు. మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకున్నారట, కోవర్కింగ్ స్పేస్ మీద రివ్యూ అట. ఏంటది నాకు అర్థం కాదు.
ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేసుకునేటటువంటి కోవర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమాలు ఈయన రివ్యూ అట. ఏంటిది సంబంధం లేనటువంటి అంశాల మీద రివ్యూలు ఏంటి? ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు ఆయన, ArcelorMittal స్టీల్ ప్లాంట్ కావాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మిగిల్చుతున్నారా మీరు? మొత్తం అమ్మి పడేస్తూ ఉన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ కడితే దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు, జిల్లాకు హార్బర్ కడుతుంటే దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు, పోర్టులు కడుతుంటే దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు. రోడ్లు, స్టేట్ రోడ్ల మీదేమో టోల్ ట్యాక్స్లు అట, కార్పొరేషన్ రోడ్ల మీద టోల్ ట్యాక్స్లు అట, యూజర్ ఛార్జీలు అట. ఇప్పుడేమో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తారు. ఏం మిగిల్చారు? ప్రజలకు ఏమైనా మిగిల్చారా? ప్రజలు ఉన్నటువంటి దయనీయ స్థితి మీకు అర్థమవుతుందా? శీతాకాలంలో వచ్చే బిల్లులు సమ్మర్ బిల్లుల కంటే మించి వస్తూ ఉన్నాయి. అర్థమవుతుంది అసలు ప్రభుత్వానికి సామాన్య ప్రజల ఘోష? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. మళ్ళీ అంటాడు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను అమలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అన్నీ అమలు చేయండి. అయితే మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయండి, సచివాలయాలను కంప్లీట్ చేయండి, రైతు భరోసా ఇవ్వండి, అమ్మఒడి ఇవ్వండి, అన్నీ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కదా అన్నీ ఆపేస్తాడట. విద్యుత్ ఛార్జీ మాత్రం పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేస్తాడట. నిజంగా జనాలు ఎర్రోలా ఏమిటిది? రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం. మొన్న ఎప్పుడో డిప్యూటీ సీఎం గారు అంటున్నారు, ఢిల్లీ వెళ్తున్నారట, ఏం జరుగుతుందయ్యా మీ రాష్ట్రంలో, ఏమిటా పరిపాలన, ఏమిటా అన్నెసెసరీ చర్చలు రోజు అనుకొని చెప్పి అడిగారట. ఇది చంద్రబాబు నాయుడు గారికి చెంపపెట్టింది. ఆయన తెలుసు అన్నారు, తెలియకన్నారు. ఎక్కడికక్కడ లోకల్ ట్యాక్స్లు, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం లోకల్ ట్యాక్స్లు. స్థానికంగా మీరు తీసుకోండి, రోజు మా మీద బురద చల్లేవారు అలా కొండలు గొట్టులు అనుకొని. నిన్న మొన్న మీలో ఎవరో వేస్తున్నారు కొండలు మట్టుమాయమని చెప్పి, ఈనాడులో రాస్తున్నారు, ఆంధ్రజ్యోతిలో అవే మాటలు రాస్తున్నారు. ఎక్కడికక్కడ వ్యాపారస్తుల మీద లోకల్ ట్యాక్స్లు. ఏమిటిది నాకు అర్థం కాదు. రాష్ట్రంలో ఇంత అరాచకమైన పరిస్థితులు ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేవని నేనైతే అభిప్రాయపడుతూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే